శ్రీమాత్రే నమః. మన ఇంట్లో అమ్మమ్మ గాని, తాతగారు గాని, నానమ్మ గాని వీళ్ళందరూ ఉన్నారనుకోండి. ఇంట్లో ఏదైనా గొడవలు వచ్చాయనుకోండి, వెంటనే వాళ్ళు సర్ది చెప్తారు. ఏంట్రా ఎందుకమ్మా గొడవలు? నువ్వు కాసేపు మాట్లాడు కూరుకో, నువ్వు కాసేపు మాట్లాడు కూరుకోరా అని చెప్తూ ఉంటారు. అప్పుడు ఏమవుతుంది? ఎవరో ఒకళ్ళు తగ్గారు అంటే ఆ గొడవలు సమసిపోతాయి కదా. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే పక్కకి వాళ్ళని పిలిపించి కూర్చోపెట్టి వాళ్ళ జీవితంలో జరిగినవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. అప్పుడు అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకుని అయ్యో నేను పొరపాటు చేశానంటే నేను పొరపాటు చేశానని మళ్ళీ వాళ్ళిద్దరూ కలిసిపోవడానికి అవకాశం ఉంటుంది. అంటే పెద్దవాళ్ళతో మాట్లాడడం వల్ల వాళ్ళ జీవితంలో పడిన ఏవైతే ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు ఉంటాయో వాళ్ళు చెప్పడం ద్వారా ఒక పాఠాన్ని మనం నేర్చుకుంటాం. అలా పెద్దవాళ్ళతో మాట్లాడితే ఉపయోగం ఉంటుంది, ఎన్నో విషయాలు తెలుసుకుంటాం. అలాగే ఎవరికైనా ఏదైనా గొడవలు వస్తే సర్దుబాటు జరుగుతుంది, విడిపోకుండా ఉంటారు దంపతులు. చక్కగా ఉంటుంది కదా. అలాంటి వాళ్ళతో వీడియోస్ చేస్తే ఎంత ఆనందంగా అనిపిస్తుంది. అలా ప్రతి జంటని 60 సంవత్సరాలు షష్ఠి పూర్తి చేసుకున్న ఆ జంటలందరి దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ చేస్తే అది యువతకి ఆదర్శంగా ఉంటుంది. ఇప్పుడు నేను ఇదెందుకు అసలు ఏమాత్రం సందర్భం లేకుండా మాట్లాడుతున్నాను అని అనుకుంటారా? ఎందుకంటే ఈ స్టార్ మాలో ఒక షో, దిక్కుమాలిన దరిద్రపు కొట్టు షో అనమాట అది. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్. నిజమే, పిచ్చి చేసేవాడికి చూసేవాడికి అలాగే అందులో ఉన్నవాడికి కూడా మ్యాడ్డే. పిచ్చెక్కించేయాలి జనాలకి. ఆ పిచ్చెక్కించడం కోసమే అలాంటి షోస్ వాళ్ళు చేస్తున్నారు. దంపతులు 4 గోడల మధ్య ఏదైతే వాళ్ళు మాట్లాడుకుంటారో ఆ మాటలన్నీ కెమెరా ముందు చూపించుకుంటారా? ఆ చేష్టలు, ఆ మాటలు, ఆ దరిద్రపు కొట్టు దృశ్యాలు అవన్నీ కెమెరా ముందు చూపిస్తారా? 4 గోడల మధ్య ఉండవలసినవి 4 కెమెరాల ముందు వాళ్ళు మాట్లాడి చూపిస్తున్నారంటే ఎవరికి ఏ మెసేజ్ ఇవ్వాలని? ఆ దిక్కుమాలిన షో ఒకటి పెట్టారు కదా, అందులో పెళ్లి కావలసిన వాళ్ళని, పెళ్ళైన వాళ్ళని ఇద్దరిని అనమాట 70 రోజుల పాటు ఒక రూమ్ లో ఉంచుతారట. వరుస పెట్టి బెడ్లు వేసేసారు. ఏవో దాని గురించి ఏవో ఉన్నాయిలేండి, స్టేజెస్ ఏవో షోస్ అంట, రూమ్స్ అంట ఏవో ఉన్నాయి. అది చూస్తే ఎంత జుగుప్సో. వాడెళ్ళి ఆ అమ్మాయిని ముద్దు పెట్టుకుంటాడు ఎదురుగుండా. అయిన లిప్స్టిక్ అంటుకుపోయింది నీకు అంటుంది అది. ఇది నేను మచ్చుకు మాత్రమే చెప్పాను. అది చూస్తే ఎంత అసభ్యంగా ఉన్నాయో, ఎంత దరిద్రంగా ఉన్నాయో. లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళని కూడా పిలిచి అలా షో చేస్తున్నారు అంటే సమాజానికి ఏ మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? సమాజాన్ని నాశనం చేసేయాలనే కదా, ధ్వంసం చేసేయాలనే కదా. పెళ్లి కాకుండా ఇద్దరిని రూమ్ లో పెట్టి వాళ్ళని లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళని కూడా మీరు ప్రోగ్రామ్స్ లో తీసుకుంటున్నారంటే యువతని నాశనం చేసేయడానికి తప్ప ఎందుకు పనికొస్తుంది ఆ చండాలమైన కార్యక్రమం? ఆ దిక్కుమలి నువ్వు చూసే కదా ఇంకొంతమంది సామాజిక మాధ్యమంలో మేము లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నాము అని చెప్పి ఆ కొంపలో ఉన్నవన్నీ కూడా బయట పెడుతున్నారు. ఇంకొక నలుగురిని నాశనం చేసేయడానికే కదా మీ దిక్కుమాలిన షోలు ఉపయోగపడుతున్నాయి. ఏది మాట్లాడాలో, ఏది చూపించాలో, ఏది చూపించకూడదో ఏది తెలియకుండా సమాజాన్ని పిచ్చిలోకి తోసేస్తున్నారు కదా. నిజమే, మ్యాడ్ షో అది. మీలాంటి చండాలమైన షోస్ వల్ల కదా ఎంతమంది సామాజిక మాధ్యమంలో యూట్యూబ్లు పెట్టేవాళ్ళు పాపం తెలిసి తెలియక ఇంట్లో ప్రతి దాన్ని బట్టబయలు చేసేస్తున్నారు. ఒంటిలు టూర్ చేస్తారు, బెడ్రూమ్ టూర్ చేస్తారు, ఇంకా ప్రతిదీ టూరే. ఇంట్లో ఆఖరికి భార్యాభర్తలు గొడవ పడుతుంటే దానిని కూడా వీడియో తీసి బయట పెడుతున్నారు అంటే ఎవరు దానికి దారి చూపిస్తున్నది? మీరు ఇలాంటి చండాలమైన షోస్ రన్ చేయటం వల్లే కదా. మీ అనుభూతులు చెప్పండి, మీ మనసులో చెప్పండి, మీరు మీ పాతకాలంలో మనసులో ఏవైతే చెప్పాలనుకున్నారో అవన్నీ చెప్పండి. ఇవా అడగవలసినవి? అప్పుడే పెళ్ళైన వాళ్ళని, పెళ్లి కాని వాళ్ళని తీసుకొచ్చి అలా కూర్చోపెట్టి చేయిస్తారా? దానివల్ల ఎవరికి నష్టం? సమాజాన్ని కదా నాశనం చేసేస్తున్నారు, సమాజాన్ని కదా ధ్వంసం చేసేస్తున్నారు. దానికంటే ఉపయోగపడేవి ఏదైనా షోస్ చేయండి. చక్కగా వృద్ధ దంపతులను తీసుకొచ్చి కూర్చోపెట్టి వాళ్ళని ఇంటర్వ్యూ చేసి వాళ్ళు పడిన నష్టాలు, కష్టాలు అవన్నీ బయటకు చూపించండి. అలా చూపిస్తే కనీసం ఈ డివోర్సెస్ కేసెస్లైనా తగ్గుతాయి. కనీసం కొంతమంది నేర్చుకుంటారు, అయ్యో వాళ్ళు ఇన్ని కష్టాలు పడ్డారనమాట, ఇన్ని బాధలు పడ్డారన్నమాట, తగ్గితే తప్పేంట్లే, ఎందుకులే గొడవ పడ్డాం అని చెప్పి కనీసం కొంతమందైనా ఆలోచిస్తారు.
ఎక్కడ చూసినా అంతే. 20 సంవత్సరాల కాపురం చేసుకున్న వాళ్ళు విడిపోతున్నారు, 20 రోజులు పెళ్ళైన వాళ్ళు విడిపోతున్నారు. అసలు ఎవరైనా కలిసి ఉండేటట్లు చేస్తున్నారా? ఈ దరిద్రపు కొట్టు షోల వల్ల కాదా? ఈ చండాలమైన షోల వల్ల కాదా ప్రేమగా ఉన్న వాళ్ళు విడిపోతున్నారు? ఒకళ్ళ మీద ఒకళ్ళకి అనుమానాలు. మీ టీఆర్పీ రేటింగుల కోసం ఏ షో పెడితే ఆ షో చేసి విలువలని దిగజార్చేయకండి. మనం ఏదైనా ఒక పని చేసాము అంటే ఇంకొకరికి ఉపయోగపడేలా ఉండాలి. మరి దానికి పేరు మేడ్ ఫర్ ఈచ్ అదర్, దిక్కుమాలిన ఫర్ ఈచ్ అదర్ అనమాట. అది చెత్త షోస్, చెత్త ప్రోగ్రామ్స్. చేసేవాడికి బుద్ధి లేదు, అందులో పాల్గొన్న వాళ్ళకి బుద్ధి లేదు. కనీసం సిగ్గనిపించట్లేదా? అపురూపంగా మనం ఏదైతే చాలా భద్రంగా దాచుకోవాల్సిన అనుభూతులు ఉంటాయో అవి తీసుకొచ్చి కెమెరాల ముందా చూపించేది? ఆ కెమెరాల ముందు చూపిస్తే మాత్రమేనా ప్రేమ అనేది ఉంటుంది? లేకపోతే ప్రేమ ఉండదా? చివరికి బంధము, పెళ్లి, ప్రేమ ఇవన్నీ అంటే రీల్స్ లాగా చేసేసారు. రియల్ గా ఏది ఉండేటట్లుగా చూపించట్లేదు. రీల్స్ మాత్రమే. ప్రేమ, పెళ్లి ఇవన్నీ కూడా రీల్స్ మాత్రమే అనేటట్లు చేశారు. మీ వల్ల కదా అందరూ నాశనం అయిపోతుంటుంది. మీలాంటి షోస్ వల్ల కదా అందరూ తగలబడిపోతుంది. ముఖ్యంగా పెళ్లి కాని వాళ్ళని నాశనం చేసేస్తున్నారు. లివింగ్ రిలేషన్షిప్ ఉన్న వాళ్ళని కూడా తీసుకొచ్చి అలాంటి షోస్ లో పెట్టి